నేను కనకరాజు. కేకేఆర్ డిఎస్సి మాస్టర్స్ యూట్యూబ్ కు తిరిగి స్వాగతం. మిత్రులారా, మనం ఇప్పటి వరకు ఎన్సిఎఫ్ గణితానికి సంబంధించినటువంటి ఎన్సిఎఫ్ 2005లోని ముఖ్యాంశాలు మరియు ఏపీఎస్సిఎఫ్ ముఖ్యాంశాలు మరియు అదే విధంగా స్టేట్ ఫోకస్ గ్రూప్ ఇచ్చినటువంటి ముఖ్యాంశాలు అనేటువంటి మొత్తం అంశాలు చూసాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ని మనం చూడడం జరిగింది. ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి టాపిక్స్ లోకి ఎంటర్ కాబోతున్నాం. ఆ ఎంటర్ అయ్యేటువంటి ఈ టాపిక్స్ లో అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్ కి ఎంటర్ కాబోతున్నాం. అదే మనం చూడబోతున్న అకాడమిక్ స్టాండర్డ్స్. సో విద్యా ప్రమాణాలు అంటాం తెలుగులో, అకాడమిక్ స్టాండర్డ్స్. అసలు ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ ఏంటి, వీటి చరిత్ర ఏంటి, ఒకసారి దీని మీద మనం ఒక దృష్టిని పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. మ్యాథమెటిక్స్ లో ఎగ్జామ్ లో ఈ బిట్టు లేకుండా పరీక్ష జరగదు, అంత గ్యారంటీ ఇందులో ఉండేటువంటి బిట్టు. మరి అసలు మొట్టమొదట మనం విద్యా ప్రమాణాలు అంటే ఏంటి, అసలు ఈ విద్యా ప్రమాణాల యొక్క కాన్సెప్ట్ ఏంటి అనేది ఒకసారి మనం గమనిద్దాం. విద్యా ప్రమాణాలు ఈ విద్యా ప్రమాణాలు అనేటువంటివి అసలు ఎందుకు వచ్చినాయి? ఈ విద్యా ప్రమాణాలు ఇంతకు ముందు ఉన్నాయా? ఇంతకు ముందు పాత బిఈడీలు చేసిన వాళ్ళకి ఈ విద్యా ప్రమాణాలు తెలుసా, లేదా పాత డిఈడి చేసిన వాళ్ళకి ఈ విద్యా ప్రమాణాలు తెలుసా అంటే తెలియదు. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలాంటి వచ్చినాయి అంటే దీనికి పూర్వపరమైన చరిత్రను మీకు ఒక 5 నిమిషాలు చెప్పేటువంటి ప్రక్రియ చేపడదాం. సాధారణంగా తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధనకు మార్గదర్శకంగా నిలిచేవి లక్ష్యాలకు అనుగుణంగా విద్యార్థిలో సాధించేవి ప్రవర్తన మార్పులు. ఆ ప్రవర్తన మార్పుల్ని మనం స్పష్టీకరణలు అన్నాం. అయితే ఇక్కడ లక్ష్యము స్పష్టీకరణ అనేటువంటిది బ్లూమ్స్ టాక్సానమీ ప్రకారంగా మనం రాబట్టుకున్నటువంటి అంశాలు. అయితే లక్ష్యాల యొక్క పరిధి వాస్తవంగా చూస్తే చాలా సరళమైనది ఉద్దేశంతో పోల్చినప్పుడు. కానీ ఈ యొక్క విషయంలో అంటే ప్రస్తుతము జరిగినటువంటి అంశాలను మనం గమనిస్తే బోధనలో ఉపాధ్యాయులు అనేటువంటి వాళ్ళు లక్ష్యాల మీద పట్టు సరిగ్గా లేకపోవడం వల్ల బోధనను సరైనటువంటి దిశానిర్దేశంలో జరుపుకోలేక బోధన కృత్రిమమైనటువంటి విధానంగా జరుగుతూ యాదృచ్ఛికంగా లేకపోతే యథాతథంగా ఉన్నది ఉన్నట్టు చెప్పేటట్లు చేస్తూ బోధనలో ఉన్నటువంటి అభ్యసన స్థాయి యొక్క స్వీట్నెస్ అనేటువంటిది పిల్లవాడికి అందకుండా పోవడంతో బోధన అనేటువంటిది, అభ్యసన అనేటువంటిది యాంత్రికంగా మారి కృత్రిమమైనది అయిపోవడం వల్ల అభ్యసన మనోరంజకంగా లేకపోవడంతో పిల్లవాడు చదువుకు దూరం అవ్వడం లేదా పిల్లవాడు ఒక యాంత్రికంగా విద్యను అభ్యసించడం అనేటువంటి లక్షణాన్ని గమనించడంతో ఈ యొక్క లక్ష్యాలు అనేటువంటి వాటిని మరింత సరళీకృతము చేయాలి అనేటువంటి ఉద్దేశంతో యునెస్కో, గుర్తుపెట్టుకోండి, యునెస్కో యొక్క సూచనల మేరకు తయారు చేయబడినవే విద్యా ప్రమాణాలు. అంటే విద్యా ప్రమాణము అనేటువంటిది ఇప్పుడు ఉపాధ్యాయుడికి బోధనకు మార్గదర్శకంగా నిలుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఆనాడు నేర్చుకున్నటువంటి వాటిల్లో బోధనకు మార్గదర్శకాలుగా లక్ష్యాలు ఉంటే ఈనాడు బోధనకు మార్గదర్శకాలుగా విద్యా ప్రమాణాలు అనేటువంటివి మనం ఆశించాల్సినటువంటి అవసరం. అయితే విద్యా ప్రమాణం యొక్క పరిధి మరింత సరళీకరించబడింది. ఇప్పుడు గమనించినట్లయితే అక్కడ లక్ష్యాలు అనేటువంటి వాటిల్లో కొంత క్లంజీనెస్ ఉన్నది. అక్కడ జ్ఞానము, అవగాహన, వినియోగము, నైపుణ్యము అనేటువంటి లక్ష్యాల స్థానంలో ఇప్పుడు మనం అనేక రకాలైనటువంటి విద్యా ప్రమాణాలు తీసుకొచ్చినప్పుడు ఈ విద్యా ప్రమాణాల్లో 2-3 లక్ష్యాలు కూడా ఒక అకాడమిక్ స్టాండర్డ్ లోనికి రావడం వల్ల లక్ష్యాల పరిధి మరింతగా కుదించుకుపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. తద్వారా బోధన సరళీకృతం కాబడింది. అభ్యసన ఫలవంతంగా జరుగుతూ ఆనందదాయకమైనటువంటి అభ్యసన విద్యార్థికి ఏర్పడవలననేటువంటి తలంపుతో బోధనలో ఉన్న క్లిష్టతను తగ్గించడానికి, బోధన అభ్యసన మార్గాన్ని సరళీకరించడానికి చేయడానికి ఈ యొక్క విద్యా ప్రమాణాలు అనేటువంటివి నిర్ణయించాల్సిన అవసరం ఏర్పడిందని యునెస్కో గుర్తించింది. సో దీంట్లో భాగంగా యునెస్కో గుర్తించినటువంటి దీంట్లో అనుగుణంగా మనం గమనిస్తే మ్యాథమెటిక్స్ లో 5 విద్యా ప్రమాణాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రైమరీ, ఎలిమెంటరీ సెక్షన్ వరకు 6 విద్యా ప్రమాణాలు, సాంఘిక శాస్త్రంలో 6 విద్యా ప్రమాణాలు, విజ్ఞాన శాస్త్రంలో మనం చూడడం గమనిస్తూ ఉన్నాం. అఫ్ కోర్స్ అవి 7 ఉన్నప్పటికీ వాటిని కుదించుకొని 6వ దాంట్లో అన్ని మార్చుకున్నాం కాబట్టి ఆ రెండిట్లో 6, ఇందులో 5 విద్యా ప్రమాణాలని మనం గమనించడం చూస్తూ ఉన్నాం.
మరి గణిత విద్యా ప్రమాణాల విషయానికి వచ్చినట్లయితే అసలు గణిత విద్యా ప్రమాణాలు ఏంటి, ఎలా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం పరిశీలించాలి. ఇప్పుడే మీకు నేను చెప్పినట్టు విద్యా ప్రమాణాలు అనేటువంటివి బోధనకు మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయి. అంటే బోధనాభ్యసన మార్గాన్ని ఇవి సూచిస్తున్నాయి విద్యా ప్రమాణాలు. కాబట్టి ఈ విద్యా ప్రమాణాలు ఆనాటి లక్ష్యాలకు సరిసమానంగా భావించవచ్చు. దేర్ఫోర్ ఇప్పుడు విద్యా ప్రమాణం ద్వారా పిల్లవాడిలో వచ్చేటువంటివే మనం గమనిస్తే లెర్నింగ్ ఇండికేటర్స్ అంటాం. సో అభ్యసన సూచికలు. కాబట్టి పిల్లవాడిలో పెరిగిన సామర్థ్యం అభ్యసన సూచిక ద్వారా రాబట్టబడుతుంది. పిల్లవాడికి బోధన చేయడానికి మార్గదర్శకం విద్యా ప్రమాణం ఇవ్వబడుతుంది. దేర్ఫోర్ అప్పుడు గమనిస్తే లక్ష్యాలు స్పష్టీకరణలు ఎలాగో ఇప్పుడు మనం గమనించేటువంటి వాటిల్లో విద్యా ప్రమాణాలు, అభ్యసన సూచికలు, లెర్నింగ్ ఇండికేటర్స్ అనేటువంటివి అత్యంత కీలకమైనవిగా మనం గుర్తించాలి. దేర్ఫోర్ వీటిని దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడు నేర్చుకోబోయేటువంటి అంశాలు చూస్తాం. మొట్టమొదటి మనం గణితానికి సంబంధించిన ఈ క్లాస్లో గణితానికి సంబంధించినటువంటి విద్యా ప్రమాణాలు ఏంటి, ఆ విద్యా ప్రమాణాలు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏ విధంగా పాఠ్యాంశాల్లో కంటెంట్ బేస్డ్ క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు అనేటువంటి దాని మీద మీకు నేను సంపూర్ణమైన వివరణ ఇస్తాను. సో దానికి అనుగుణంగా తదుపరి క్లాస్లో మనం విజ్ఞాన శాస్త్రము, సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాల గురించి కూడా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అసలు ఈ యొక్క గణిత విషయానికి వచ్చేటప్పటికి గణితంలో ఈ విద్యా ప్రమాణాలు అనేటువంటివి 10గా నిర్ణయించారు. మొట్టమొదట 10 విద్యా ప్రమాణాలు ఉన్నాయి గణితంలో. ఏంటి 10 విద్యా ప్రమాణాలు? సార్ 5 విద్యా ప్రమాణాలే కదా, 10 ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే 5 విద్యా ప్రమాణాలు కాదు. గణితంలో ఉన్న విద్యా ప్రమాణాలు 10 విద్యా ప్రమాణాలు. ఈ 10 విద్యా ప్రమాణాలని 5 విద్యా ప్రమాణాలను విషయ ప్రమాణాలుగా మరొక 5 విద్యా ప్రమాణాలను ప్రక్రియ ప్రమాణాలుగా విడగొట్టారు. 5 విషయ ప్రమాణాలు, 5 విద్యా ప్రమాణాలను విషయ ప్రమాణాలుగా, మరొక 5 విషయ ప్రమాణాలను ప్రక్రియ ప్రమాణాలుగా విడగొట్టారు. ఏంటి 5 విషయ ప్రమాణాలు? వీటిని మనం కంటెంట్ లో నేర్చుకుంటాం. ఈ 5 విషయ ప్రమాణాలను అవి 1 సంఖ్యా వ్యవస్థ, నెంబర్ సిస్టమ్ అంటాం. 2వది అంకగణితం, 3వది బీజగణితం, 4వది జ్యామితి, 5వది క్షేత్రగణితం లేదా క్షేత్రమితి. ఇలాగా 5 విద్యా ప్రమాణాలను మనం విషయ ప్రమాణాలుగా విడగొట్టి కంటెంట్ లోకి తీసుకెళ్లిపోయాం. ఈ కంటెంట్ ద్వారా పిల్లవాడిలో రాబట్టాల్సినటువంటివే ప్రక్రియా ప్రమాణాలు. ఈ కంటెంట్ ను బోధించడం ద్వారా పిల్లవాడిలో రావాల్సిన ఈ ప్రక్రియా ప్రమాణాలు, ఈ ప్రక్రియా ప్రమాణాలే 5 ఉన్నాయి. ఈ 5 ప్రక్రియా ప్రమాణాలని ప్రస్తుతం మనం దీంట్లో నేర్చుకుంటున్నాం. కాబట్టి గణితముల విద్యా ప్రమాణాలు 5 అని పేర్కొంటున్నాం. ఇది అసలు ఉన్నటువంటి వాస్తవం. మరి ఈ 5 విద్యా ప్రమాణాలు ఏంటి అనేది మనం చూసినట్లయితే దీనికి సింపుల్ కోడ్ గుర్తుపెట్టుకోండి. ప్రతి టీచరు 5 ఏళ్లకు ఒకసారి ఆశించేటువంటిది ప్రభుత్వ ఉద్యోగి 5 ఏళ్లకు ఒకసారి ఆశించేది పిఆర్సి. ఇది అందరికీ తెలిసిందే. దీన్ని రివర్స్ చేయండి, పిఆర్సిని సిఆర్ అయిపోయింది. 5 విషయ ప్రమాణాలు, 5 ప్రక్రియా ప్రమాణాలు. పి ప్రాబ్లం సాల్వింగ్, సమస్య పరిష్కారం లేదా సమస్య సాధన. 2వది రీజన్స్ అండ్ ప్రూఫ్స్, కారణాలు నిరూపణలు. 2 కారణాలు నిరూపణలు. 3 కనెక్షన్. సో ఇది కమ్యూనికేషన్, వ్యక్తపరచడం. 4వది కనెక్షన్, అనుసంధానం. 5 రిప్రజెంటేషన్ విజువలైజేషన్, ప్రాతినిధ్యపరచడం మరియు దృశ్యీకరణ. 5 విషయ ప్రమాణాలు, 5 ప్రక్రియా ప్రమాణాలు. ప్రాతినిధ్యపరచడం మరియు దృశ్యీకరణ.
సో వీటిని క్లుప్తంగా షార్ట్ కట్ గా AS1, AS1, AS2, AS3, AS4, AS5. సో అకాడమిక్ స్టాండర్డ్ 1 ప్రాబ్లం సాల్వింగ్ లేదా సమస్య సాధన, అకాడమిక్ స్టాండర్డ్ 2 కారణాలు నిరూపణలు, అకాడమిక్ స్టాండర్డ్ 3 వ్యక్తపరచడం, అకాడమిక్ స్టాండర్డ్ 4 అనుసంధానం, అకాడమిక్ స్టాండర్డ్ 5 ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ అని మొత్తం 5 రకాలుగా ప్రక్రియ ప్రమాణాలుగా ఇందులో విడగొట్టడం జరిగింది. ఈ 5 ప్రక్రియ ప్రమాణాలు ఈ మొత్తం మ్యాథమెటిక్స్ లో మనం గమనించడం జరుగుతోంది. సో కాబట్టి ఇందులో 5 ప్రక్రియ ప్రమాణాలు ఉన్నాయి. 5 విషయ ప్రమాణాలు మనం కంటెంట్ లో నేర్చుకుంటాం. సో కంటెంట్ లో నేర్చుకున్న 5 విషయ ప్రమాణాలకు అనుగుణంగా 5 ప్రక్రియ ప్రమాణాలను మనం ఇందులో రాబట్టడం జరిగింది. ఇది మనం చూడబోయేటువంటి అంశం. రైట్, దీని గురించి మనం చూడబోయే ముందు అసలు దీనికి సంబంధించినటువంటి నిర్వచనాలు ఏమున్నాయి అనేటువంటి అంశాన్ని మనం చూడాలి. దీనికి సంబంధించి నిర్వచనాలను కనుక మనం చూసినట్లయితే విద్యార్థులు వేనిని అర్థం చేసుకోగలరో, వేనిని చేయగలరో వాటిల్నే విద్యా ప్రమాణాలు అంటారు. వేటిల్ని అర్థం చేసుకోగలరో, వేటిని చేయగలరో వాటిని విద్యా ప్రమాణాలు అంటారు. పెన్సిల్వేనియా కామన్ కోర్ ప్రమాణాలు వీళ్ళు నిర్వచించారు దీన్ని. విద్యార్థులు వేనిని అర్థం చేసుకోగలరో, వేనిని చేయగలరో వాటినే విద్యా ప్రమాణాలు అంటారు అని చెప్పిన వారు పెన్సిల్వేనియా కామన్ కోర్ విద్యా ప్రమాణాలు. మరి రెండోది ఇంకొక అంశం ఉంది. విద్యార్థులు వేనిని నేర్చుకోవాలో, వేనిని చేయగలరో, వేటిని చేయగలరో వాటినే విద్యా ప్రమాణాలు అంటారు చెప్పినవాడు విస్కాన్సిన్ విద్యా ప్రమాణాలు. మూడోది, ఒక విద్యార్థి విద్యను అభ్యసిస్తున్నప్పుడు ఏమి నేర్చుకోవాలో, ఏమి చేయగలరో, ఏమి అర్థం చేసుకోగలరో వాటిల్నే విద్యా ప్రమాణాలు అంటారు అని పేర్కొన్న వాళ్ళు SCERT. విద్యార్థి ఒక స్థాయిలో తనకు ఏమి తెలిసి ఉండాలి, ఏమి నేర్చుకొని ఉండాలి, ఏమి చేయగలిగి ఉండాలి, ఏమి తెలుసుకొని ఉండాలి, ఏమి చేయగలిగి ఉండాలి, ఏమి నేర్చుకొని ఉండాలో దాన్ని విద్యా ప్రమాణాలు నిర్వచిస్తాయని చెప్పిన వాళ్ళు SCERT AP. సో APSCERT ఇచ్చినటువంటి నిర్వచనం ఇది. ఇలాగా విద్యా ప్రమాణాల మీద మనం నిర్వచనాన్ని గమనించవచ్చు. మరి గణితంలో మనం మొత్తం విషయాన్ని గమనించినట్లయితే గణితంలో ఉన్న 5 విద్యా ప్రమాణాలు సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. కానీ 5 విద్యా ప్రమాణాల మీద ఉన్న బిట్లు చేయడంలోనే గణితంలో విద్యా ప్రమాణాల మీద మనం పట్టు సాధించగలుగుతాం. ఈ బిట్లు మొత్తం మీకు బుక్ లో కంప్లీట్ గా ఇవ్వడం జరిగి ఉంది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క బిట్టుని మీకు పరిపూర్ణంగా టెక్స్ట్ బుక్ లో మీకు మెటీరియల్ లో ఇచ్చున్నాను. ఒకసారి వాటిని చదవండి. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, వాటిని ఎట్లా అప్రోచ్ అవ్వాలో మీకు నేర్పిస్తాను. తద్వారా మీరు సులభంగా విషయాన్ని గ్రహించడానికి వీలవుతుంది. కాబట్టి ఒకసారి కొన్ని అంశాలు, ముఖ్యమైనటువంటి అంశాలను మనం ఇందులో చూసే ప్రయత్నం చేద్దాం. ఇది గమనించినట్లయితే మొట్టమొదట మనం చూసేటువంటి అంశం గణితంలో విద్యా ప్రమాణాలను గమనిస్తున్నాం. గణితంలో విద్యా ప్రమాణాలకు సంబంధించి ఫస్ట్ అంశం మనం చూడబోతున్నాం సమస్య సాధన. ఫస్ట్ వన్ సమస్య సాధన. ఒక చిన్న ఎగ్జాంపుల్ తో స్టార్ట్ చేస్తాను. సమస్య సాధన, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 5796 అనేటువంటి సంఖ్య ఉంది. ఈ 5796 అనేటువంటి సంఖ్యను విస్తరణ రూపంలో రాయండి అనేటువంటి ప్రశ్న ఇచ్చినప్పుడు ఈ ప్రశ్నకు 5000 ప్లస్ 700 ప్లస్ 90 ప్లస్ 06 ఈ విధంగా రాయగలగడంలో విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణం సమస్య సాధన. సో జాగ్రత్తగా గమనించినట్లయితే ఇందులో ఉండేటువంటి సమస్య సాధన, ఒక సమస్యలో 10 సమస్యలు చేయగలగడం లేదా ఈ విధంగా ఉండేటువంటి అంశాన్ని ఇలా రాయడం అనేటువంటిది సమస్య సాధనకు చెందినటువంటి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సో కాబట్టి సమస్య సాధనలో ఇచ్చిన సంఖ్యలకు విస్తరణ రూపంలో రాయడం అనేటువంటిది సమస్య సాధనకు బెస్ట్ ఎగ్జాంపుల్. మరి నెక్స్ట్ వన్, మరి ఏం విషయాలు కనుక్కుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ 16:5 యొక్క విలోమ నిష్పత్తి ఎంత?
సో విలోమ నిష్పత్తి ఎంత అన్నప్పుడు దీనికి సులభంగా 5:16 అని రాయగలగడం కూడా సమస్య సాధన. ఇలాగ సమస్య సాధనలో బిట్లు అడిగేటువంటి ప్రసక్తి ఉంటుంది. మరి ఇంకా మనం గమనించినట్లయితే సమస్య సాధన మీద ఎలా ఉంది చూద్దాం. సో మనకి 160 మీటర్లు అను అంశాన్ని విద్యార్థి 160 మీటర్లు అనేటువంటి అంశాన్ని విద్యార్థి 0.16 కిలోమీటర్లుగా మార్చెను. 160 మీటర్లు అనేటువంటి అంశాన్ని విద్యార్థి 0.6 కిలోమీటర్లుగా మార్చెను. అయినా సాధించిన విద్యా ప్రమాణం ఏంటి అంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో సమస్య సాధన ఆన్సర్ రాయాలి. అంటే ప్రమాణాలను మారుస్తాడు. గుర్తుపెట్టుకోండి, ప్రమాణాలను మార్పిడి చేయగలుగుతాడు. అది కిలోమీటర్లను మీటర్లోకి మార్చొచ్చు, మీటర్లను సెంటీమీటర్లోకి మార్చొచ్చు, సెంటీమీటర్లను మిల్లీమీటర్లోకి మార్చొచ్చు, మిల్లీమీటర్లను డెసిమీటర్లోకి మార్చొచ్చు. సో కాబట్టి ఇలాగా విలువలను తర్జుమా విలువలను మార్చుకోవడం అనేటువంటిది సమస్య సాధనకు బెస్ట్ ఎగ్జాంపుల్. మరి ఇంకా మనం గమనించినట్లయితే ఒకసారి మరి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీలు, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 40 డిగ్రీలు, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 70 డిగ్రీలు అన్నది ఇచ్చి ఈ కొలతలతో త్రిభుజాన్ని నిర్మించము అని ఇచ్చిన ఎడల విద్యార్థి ఈ కొలతలతో త్రిభుజాన్ని నిర్మించజాలము, త్రిభుజాన్ని నిర్మించుటకు ఈ కొలతలు సరిపోవు అని చెప్పడంలో విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణం అంటాడు. అలాంటి సందర్భంలో కూడా సమస్య సాధన రాయాలి. అంటే ఇవ్వబడిన సమస్యకు విద్యార్థి సరైనటువంటి త్రిభుజాన్ని నిర్మించబడతదా లేదా, ఆ త్రిభుజానికి కావాల్సినటువంటి కొలతలు సరిపోతాయా లేదా. అంటే ఇక్కడ త్రిభుజం ఒకటే కాదు, అలాంటి సమతల జ్యామితికి చెందిన నిర్మాణాలు ఖచ్చితంగా నిర్మించబడడానికి వీలుందా లేదా అనేటువంటిది ఈ యొక్క బిట్టుకు ఉండేటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. సో సాధారణీకరించినప్పుడు అలాగ మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇందులో బిట్టుని మనం చూస్తే ఇప్పుడు ఈ బిట్టుని మనం విద్యార్థి త్రిభుజాన్ని నిర్మించడానికి కొలతలు సరిపోవనేటువంటిది పేర్కొనడం కూడా దీంట్లో ఉండేటువంటి అంశం. నెక్స్ట్ వన్ ఇంకా మనం గమనించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థి ఇవ్వబడిన రేఖాఖండం పొడవును విభాగిని ద్వారా ఖచ్చితముగా కొలిచెను. విద్యార్థి ఇవ్వబడిన రేఖాఖండం పొడవును విభాగిని ద్వారా ఖచ్చితముగా కొలిచి విలువను స్కేలు ద్వారా చెప్పగలిగిన సాధించిన విద్యా ప్రమాణం అంటాడు. సో అది కూడా సమస్య సాధనకు బెస్ట్ ఎగ్జాంపుల్. కారణం ఏంటి? రేఖాఖండాన్ని కొలవాలి అంటే విభాగిని వాడి విభాగిని స్కేల్ మీద పెట్టి రేఖాఖండం యొక్క పొడవును ఖచ్చితంగా చెప్పాలి. కాబట్టి ఇలాంటి రేఖాఖండం పొడవును చెప్పడం కూడా సమస్య సాధనకు ప్రధానమైనటువంటి ఎగ్జాంపుల్ గా మనం గమనిస్తూ ఉంటాం. సో విలోమ నిష్పత్తులు చెప్పడం, ఇంకా మనం గమనించినట్లయితే ప్రమాణాలను మార్చడం, పరస్పరం ప్రమాణాలని మార్చడం, మరియు ఇచ్చినటువంటి కొలతలతో సరైనటువంటి త్రిభుజాన్ని నిర్మించవచ్చా లేదా చెప్పగలగడం. మరి ఇంకా గమనించినట్లయితే 15 పెన్సిళ్ల వెల 60 రూపాయలు అయినా ఒక పెన్సిల్ వెల ఎంత? ఇలాంటి ఏకవస్తు మార్గపు సమస్యలను సాధించడం కూడా ఈ యొక్క విద్యా ప్రమాణమే. ఏంటి విద్యా ప్రమాణం? సమస్య సాధన అనేటువంటి విద్యా ప్రమాణం. ఇలాగా విద్యా ప్రమాణాలు అనేటువంటివి మనం గమనిస్తాం. తర్వాత మరి 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 లాంటి సంఖ్యల భాజనీయత సూత్రాలను ఉపయోగించి సమస్యలను సాధించగలగడం కూడా సమస్య సాధనే. 2 లేదా 3 అంకెల సమస్యలను సాధించడం కూడా భాజనీయత సూత్రమే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గమనించినట్లయితే 46, 36, 12 ఈ సంఖ్యను చూచిన విద్యార్థి ఈ సంఖ్య 4 చేత నిశ్శేషముగా భాగించబడుతుంది అని పేర్కొనినా, ఈ సంఖ్యను చూచిన విద్యార్థి ఈ సంఖ్య 4 చేత నిశ్శేషముగా భాగించబడుతుందని పేర్కొనినా సాధించిన విద్యా ప్రమాణం అంటాడు. సాధించిన విద్యా ప్రమాణం సమస్య సాధన. కారణం ఇది 4 యొక్క చివరి 2 సంఖ్యలు 4తో భాగించబడతాయి కాబట్టి ఆ సంఖ్య మొత్తం 4తో భాగించబడుతుంది అనేటువంటి భాజనీయత సూత్రం ఉంది. కాబట్టి ఈ మొత్తం కూడా దీనికి సంబంధించిన బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం పేర్కొంటాం మిత్రులారా. ఇది సమస్య సాధనలో మనం గమనించాల్సినటువంటి అంశం. ఇంకా మనం గమనించినట్లయితే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి స్క్వేర్ రూట్ ఆఫ్ 64
ఇవ్వబడిన సంఖ్య యొక్క ఘనమూలం ఎంత అని విద్యార్థిని ప్రశ్నించిన ఈ ప్రశ్నకు విద్యార్థి 4³ అనేటువంటి జవాబు చెప్పడం కూడా, అంటే ఘనమూలాన్ని చెప్పడం కూడా, ఘనమూలాలను పేర్కొనడం కూడా సమస్య సాధనకు ఎగ్జాంపుల్ గా మనం పరిగణించాలి. సో కాబట్టి ఇవ్వబడిన సంఖ్యకు ఘనమూలం చెప్పగలగడం సమస్య సాధన, అలాగే వర్గమూలం చెప్పడం సమస్య సాధన. సో వర్గమూలాలు చెప్పడం సమస్య సాధన, ఘనమూలాలు చెప్పడం సమస్య సాధనే. సో ఇలాగా సమస్య సాధన అనేటువంటిది ఉంటుంది. ఇంకా మనం గమనించినట్లయితే ఒక విద్యార్థి పొడవులు, ఇవ్వబడినటువంటి పొడవుల ఆధారంగా వస్తువుల్ని వర్గీకరించిన అటువంటి దాంట్లో సాధించిన విద్యా ప్రమాణం సమస్య సాధన. ఇవ్వబడిన పొడవుల ఆధారంగా వర్గీకరించగలిగిన, చూడండి, పొడవుల ఆధారంగా ఇచ్చిన వస్తువులను వర్గీకరించగలుగుతాడు, ఇది కూడా సమస్య సాధన. సో విభిన్న రకాలుగా సమస్య సాధనలు అనేటువంటివి మనం గమనిస్తాం. ఇంకా చూడండి, ఇచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సమఘనం, ఇవ్వబడినటువంటి ఈ సమఘనంకి, ఇవ్వబడినటువంటి ఈ యొక్క సమఘనంలో ఎన్ని అంచులు ఉన్నాయి, ఎన్ని మూలాలు ఉన్నాయి, ఎన్ని శీర్షాలు ఉన్నాయి, ఎన్ని అంచులు ఉన్నాయి, ఎన్ని తలాలు ఉన్నాయి అనేటువంటివి చెప్పగలగడం కూడా ఈ యొక్క సమస్య సాధనకు బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఎన్నో రకాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు క్లాస్ లో చెప్పడం వీలు పడదు కాబట్టి కొన్ని ఉదాహరణలు నేను ఇచ్చాను. ఒక్కసారి మీరు నేను ఇచ్చినటువంటి మెటీరియల్ ని మొత్తం జాగ్రత్తగా పరిశీలిస్తే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏ బిట్టు సమస్య సాధనకు ఉందో అవన్నీ కూడా మీకు పొందుపరచడం జరిగింది. ఇది ఏ ఇతర పుస్తకంలో మీకు దొరకదు. ఇది కేవలం మాస్టర్స్ అకాడమీలోంచి, మాస్టర్స్ ఆన్లైన్ బుక్ లో మాత్రమే ఉంటుంది, మాస్టర్స్ బుక్ లో మాత్రమే మీకు లభిస్తుంది. ఒక్క కనకరాజ్ సార్ నా క్లాస్ లో మాత్రమే మీకు ఇది లభించేటువంటి అవకాశం ఉంది. మిత్రులారా, ప్రతి ఒక్క బిట్టుని జాగ్రత్తగా చూడండి. అందుకే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి KKR DSC మాస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ని. సో రైట్, మనం ఈ యొక్క అంశం అయిన తర్వాత మనం రెండో అంశానికి వెళ్తాం, కారణాలు నిరూపణలు. రెండో అంశం కారణాలు నిరూపణలు, రెండో అంశం చూస్తున్నాం. తదుపరి మనం చూడబోయేటువంటి అంశంలో కారణాలు నిరూపణలు, రెండో అంశం మనం చూడబోతున్నాం కారణాలు నిరూపణలు. ఈ కారణాలు నిరూపణల విషయానికి వచ్చేటప్పటికి ఒక సమస్య సాధన జరిగిన తరువాత ఒకవేళ సమస్యలో ఏమైనా వేసినటువంటి క్రమము కనుక తప్పిదము ఉండి ఆ క్రమము సరిగ్గా లేకపోవడం వల్ల ఫలితము కనుక రాకపోయిన ఎడల విద్యార్థి సరైనటువంటి కారణాన్ని పేర్కొనడం అనేటువంటిదే ఈ విద్యా ప్రమాణం. అవసరమైన ఎడల LHS = RHS అని చెప్పగలగడం కూడా నిరూపణకు సంబంధించినటువంటి ప్రధాన అంశం. దేర్ఫోర్ విద్యార్థి విషయాలను సాధారణీకరించడం కానీ లేదా సాధారణీకరించినటువంటి అంశాల ద్వారా విషయాన్ని అర్థం చేసుకోవడం అంతా కూడా ఈ యొక్క కారణాలు నిరూపణలో ఉంటుంది. అనగా విద్యార్థి క్రమబద్ధమైనటువంటి అంశాన్ని, అనగా మనం గమనించినట్లయితే ఆరోహణ క్రమంలో విషయాల్ని అమర్చడం కానీ అవరోహణ క్రమంలో విషయాన్ని అమర్చడం కానీ, ఒక అంశము పెద్దది చిన్నది ఎందుకైంది అనేటువంటి ప్రశ్న కానీ ఎదురైనప్పుడు వాటికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్లేషణ చేయగలగడమే కారణాలు నిరూపణల్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశం. సో కారణాలు నిరూపణలకు వచ్చినటువంటి విద్యార్థి సమస్యలలో ఉండేటువంటి విషయాన్ని సాధారణీకరించే గుణాన్ని కలిగి ఉంటాడు, ఆరోహణ అవరోహణ క్రమాలను అమర్చగలిగి ఉంటాడు, ఒక క్రమము తప్పినప్పుడు క్రమము ఎందుకు అది సరైనది కాదో వివరించగలిగినటువంటి పరిస్థితిలో ఉంటాడు. సో ఇలాంటి లక్షణాలను కలిగి ఉండి పిల్లవాడు కారణాలు నిరూపణలు అనేటువంటి విషయాన్ని సంబంధించినటువంటి సమస్యల్ని చేయడం అనేటువంటిది మనం గమనిస్తూ ఉన్నాం. సో ఇక్కడ మనం కానీ గమనించినట్లయితే ఘాతాంక న్యాయాలను అర్థం చేసుకొని అవగాహన చేసుకొని సరిచూడగలుగుతారు. ఘాతాంక న్యాయాలను అర్థం చేసుకొని సరిచూడగలుగుతారు. సో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఘాతాంక న్యాయాలను అర్థం చేసుకొని సరిచూడగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనిస్తే ఘాతాంక న్యాయాలు చూస్తాం. a⁴m a⁴m⁴n = a⁴mn. ఇప్పుడు దీన్ని మనం ఇది ఎలా రైట్ అయింది అనేటువంటిది మనం గమనించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఘాతాంక న్యాయాలను మనం చూసినట్లయితే 2⁴ మనం గమనించినట్లయితే, సో 2 2s are 4, 4 3s are 4 × 4 × 4, సో 4 4s are 16, 16 4s are 64. సో ఇలాగ మనం గమనించినప్పుడు మనం గమనిస్తే, సో దీన్ని మనం గమనించి చూద్దాం. 2 to the power 2 is equal to 2 2 × 3. So 2⁴ 2 2 whole power 3 is equal to 2⁴
a power m whole power n is equal to a power mn. mn 3 రోళ్ళు 6. సో కాబట్టి 3 రోళ్ళు 6. సో 2 to the power 6. 2 into 2 into 2 into 2 into 2 into 2. 1 2 3 4 5 6. 2 2s are 4. 4 2s are 8. 8 2s are 16. 16 2s are 32. 32 2s are 64. There ends. So LHS is equal to RHS. Right. కాబట్టి ఘాతాంక న్యాయాలను మనము పిల్లవాడు సరిచూడగలుగుతాడు. ఇట్లా సరిచూడగలగడం అనేటువంటిది నిరూపణ. కాబట్టి గుర్తుపెట్టుకోండి, LHS is equal to RHS చెప్పడమే నిరూపణలు. విద్యార్థి ఫలితం రాబట్టిన తర్వాత రాబట్టబడిన ఫలితం సరైందో కాదో చెప్పడం కారణాలు నిరూపణల కిందకి వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్, జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ వన్ మనం గమనించినట్లయితే విద్యార్థి కరెన్సీ నోట్లు నాణ్యాల విలువల ఆధారంగా వాటిని పోల్చగలుగుతారు, వేరు చేయగలుగుతారు. చూడండి, కరెన్సీ నోట్లు నాణ్యాలు విలువల ఆధారంగా, కరెన్సీ నోట్లు నాణ్యాలు, నోటుకి నాణ్యానికి ఉండేటువంటి విలువల ఆధారంగా వాటిని పోల్చగలుగుతారు, వేరు చేయగలుగుతారు. 10 రూపాయల నోటుకు 2 5 రూపాయల కాయిన్లు సమానమైనప్పుడు 2 5 రూపాయల కాయిన్లని ఒక పక్క, 10 రూపాయల కాయిన్లని నోటుని ఒక పక్క పెట్టి కానిటువంటి వాటిని పక్కన పట్ల వేరు చేసేటువంటి విధానము. కాబట్టి కరెన్సీ నోట్లు కాయిన్స్ ని వేరు చేయగలిగినటువంటి, అంటే పోల్చి వాటిని వేరు చేయగలగడం కూడా ఈ యొక్క కారణాలు నిరూపణలో ఉండేటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకుంటాం. ఇంకా మనం గమనించినట్లయితే వస్తువు యొక్క ఆకృతులను గమనించి, వస్తువు యొక్క ఆకారాలను గమనించి ఏ వస్తువులు దొర్లుతాయి, ఏ వస్తువులు దొరలకుండా స్థిరంగా ఉంటాయో చెప్పగలగడం ద్వారా విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణం అంటాడు. అట్లా చెప్పగలగడం ద్వారా సాధించే విద్యా ప్రమాణమే ఈ యొక్క కారణాలు నిరూపణలు. సో కాబట్టి కారణాలు నిరూపణలో అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇంకా మనం చూసినట్లయితే ఇందులో పట్టికలో ఉండేటువంటి సమాచారాన్ని ఇక్కడ చూద్దాం. పట్టికలో ఉండేటువంటి సమాచారాన్ని పదాల రూపాలలో వివరిస్తారు. పట్టికలో ఉండేటువంటి సమాచారాన్ని పదాల రూపంలో వివరించగలగడం, ఇది జాగ్రత్త. పట్టిక అనగానే మన మెదడు పూర్తిగా దృశ్యీకరణ వాటి మీదకి వెళ్ళిపోతుంది. జాగ్రత్త, కాదు. పట్టికల్లో ఉండే సమాచారాన్ని పదాలలో వివరించడం, ఇది గుర్తుపెట్టుకోండి. చుట్టుకొలతను వైశాల్యాలను కనుగొనడంలో దోషాలను గుర్తిస్తారు. సాధారణంగా వైశాల్యమే చుట్టుకొలత అనుకుంటుంటాం, కానీ చుట్టుకొలత వేరు, వైశాల్యం వేరు, ఇది గుర్తుపెట్టుకోవాలి. లేదా ఇంకా మనం గమనించినట్లయితే చుట్టుకొలతను మీటర్లలో తెలపాలి, వైశాల్యాన్ని మనం గమనించినట్లయితే మీటర్ స్క్వేర్స్ లో తెలపాలి. సో చదరపు మీటర్లలో చెప్పాలి వైశాల్యాన్ని, చుట్టుకొలతను మీటర్లలో చెప్పాలి. ఇక్కడ పిల్లవాడు గమనించండి, క్వశ్చన్ ఎట్లా ఇస్తాడో. ఒక విద్యార్థి చుట్టుకొలత 500 మీటర్ స్క్వేర్, 500 చదరపు మీటర్లు చుట్టుకొలతను కలిగి ఉంది అని చెప్పడంలో పిల్లవాడు 500 చదరపు మీటర్లు కాదు, 500 మీటర్లు మాత్రమే అని చెప్పగలగడంలో సాధించిన విద్యా ప్రమాణం అంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క కారణాలు నిరూపణలు అనేటువంటి అంశాన్ని రాయాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యా ప్రమాణాలు చూసినంత సులభంగా విద్యా ప్రమాణాలు ఉండవు. సో ఇది ఒకటి మనం గుర్తుపెట్టాల్సినటువంటి అంశము. ఇంకా మనం దాన్ని గమనించినట్లయితే చూద్దాం మనం. రైట్. సో ఇక్కడ మనం చూసినటువంటి విషయం ఇది. దీంట్లో ఉండేటువంటివి కారణాలు నిరూపణలకు సంబంధించినటువంటి మొదలైనటువంటి అంశాలు. సో ఇక ఈ కారణాలు నిరూపణలకు సంబంధించినటువంటి అంశాల్లో ఇంకా మనం గమనించినట్లయితే ఇవ్వబడిన సంఖ్యలను ఆరోహణ క్రమంలో అవరోహణ క్రమం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఇంకా మనం ఏదైనా ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే 1/2, 1/4, 1/3/4 లను పోల్చగలుగుతారు, కారణాలు తెలుపుతారు. చూడండి, ఒక విద్యార్థి 1/2, 1/4, 3/4 లను పోల్చగలిగిన సాధించిన విద్యా ప్రమాణం అంటాడు. ఇక్కడ పోల్చగలిగి ఏది పెద్దదో ఏది చిన్నదో చెప్పగలగచ్చు, లేదా పోల్చగలగచ్చు. సో ఇట్లా పోల్చగలిగిన లేదా చెప్పగలిగిన ఎంతవరకు ఇది కారణాలు నిరూపణలకు సంబంధించిన ఎగ్జాంపుల్ గా మనం పరిగణించాలి. కాబట్టి ఇవ్వబడిన క్రమంలో విద్యార్థి ఈ అంశాలను గుర్తుపెట్టుకోవడమే అత్యంత కీలకమైనటువంటి అంశం. ఇదే కారణాలు నిరూపణలకు ఉండేటువంటి అంశం. మిగతా ఎగ్జాంపుల్స్ అన్ని మీరు ఒకసారి బుక్ పరిశీలించండి. తర్వాత మనం పెట్టే ఎగ్జామ్ పేపర్ లో మీకు అప్లోడ్ చేస్తాను వెబ్సైట్ లో. ఆ వెబ్సైట్ లో అప్లోడ్ చేసిన పేపర్ డౌన్లోడ్ చేసుకొని మీరు రాసినట్లయితే వీటి మీద పరిపూర్ణమైన పట్టు లభించడం అనేటువంటి జరుగుతుంది. మరి మూడవ అంశం మనం చూస్తున్నాం, వ్యక్తపరచడం. ఈ వ్యక్తపరచడం విషయానికి వచ్చేటప్పటికి ఈ వ్యక్తపరచడం అనేటువంటి అంశాల్లో పిల్లవాడు
గణితాన్ని తన భాషలో వ్యక్తపరచడం అనేటువంటిది అత్యంత కీలకమైంది. ఇక్కడ సరైన గుర్తులు వాడడం, విద్యార్థి ఉన్న విషయాన్ని చదవగలగడం, ఇచ్చిన అంశాన్ని చదవగలగడం, లేదా చదివినటువంటి అంశాన్ని సంఖ్యల్లో రాయగలగడం, లేదా ఏది పెద్దదో ఏది చిన్నదో విలువలను గుర్తులను వాడడం, సంజ్ఞల్ని ఉపయోగించడం, సంఖ్యల్ని ఉపయోగించడం, అంకెలతో రాయడం మొదలైనవన్నీ కూడా వ్యక్తపరచడంలో ఉండేటువంటి ప్రధాన అంశాలే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే 6474 ఉంది. దీన్ని గమనించండి. 6000 ప్లస్ 400 ప్లస్ 70 ప్లస్ 4 అని రాయగలగడం సమస్య సాధన. అలా కాకుండా దీన్ని 6474 అని రాయగలగడం ఈ యొక్క వ్యక్తపరచడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇది వ్యక్తపరచడం. అలా కాకుండా 6474 డాష్ 4764 అనేటువంటి సంఖ్యలో ఏది పెద్దది అన్నప్పుడు ఈ 6474 వైపుగా ఈ విధంగా మనం గుర్తుని సూచించడం అనేటువంటిది ఈ యొక్క వ్యక్తపరచడానికి ఉండేటువంటిది. కాబట్టి పిల్లవాడు గణిత సంఖ్యలను, గణిత సంజ్ఞారూపాలను, గణిత గుర్తులను వాడడం, వ్యక్తపరచడం, ఇవ్వబడినటువంటి పదాలను వాక్య రూపంలోని వాక్యాలను ఇప్పుడు 4764 ఇక్కడ రాస్తున్నాం 4060. సో 4060 దీన్ని సంఖ్యా రూపంలో రాయండి. 4060 సంఖ్యా రూపంలో రాసాం. ఇలా రాయగలగడం వ్యక్తపరచడం. ఇంకా పిల్లవాడు 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 బాధ్యత సూత్రాలను వివరిస్తాడు. సూత్రాలను వివరించడం బాధ్యత ఈ యొక్క వ్యక్తపరచడానికి ఉదాహరణ. కోణీయ జతలకు ఉదాహరణలు ఇస్తాడు. కోణీయ జతలకు ఉదాహరణలు ఇవ్వడం ఈ యొక్క ఉదాహరణ. ఇది ఒక దీనికి ఉండేటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకా మరి గమనించినట్లయితే ఈ వ్యక్తపరచడం అనేటువంటి విషయాల్లో నిష్పత్తులను సంఖ్యారూపంలో రాస్తాడు, నిష్పత్తులను సంజ్ఞారూపంలో రాస్తాడు మరియు వాటికి సమాన భిన్నాలు రాస్తాడు. నిష్పత్తులకు సంజ్ఞారూపంలో రాస్తాడు మరియు వాటికి సమాన భిన్నాలు రాయడం కూడా వ్యక్తపరచడానికి ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఎగ్జాంపుల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వ్యక్తపరచడం. కాబట్టి చాలా సులభంగా కూడా గుర్తించవచ్చు వ్యక్తపరచడాన్ని. ఇంకా మనం గమనించినట్లయితే త్రిభుజాల ధర్మాలు వివరించగలగడం, చతుర్భుజాల ధర్మాలు వివరించగలగడం, వృత్తం యొక్క లక్షణాలు వివరించగలగడం, ఏదైనా సమతల జ్యామితి యొక్క పటాల ధర్మాలు వివరించగలగడం కూడా ఈ యొక్క వ్యక్తపరచడానికి ఉదాహరణ. బాధ్యత సూత్రాలు వివరించడం వ్యక్తపరచడానికి ఉన్న ఉదాహరణ. ఇవ్వబడిన సంఖ్యలను విస్తరణ రూపంలో కాకుండా ఇవ్వబడిన సంఖ్యలను సంఖ్యా రూపంలో కానీ లేదా సంఖ్యలను అంకెల రూపంలో రాయడం ఈ యొక్క వ్యక్తపరచడానికి ఉదాహరణ. గుర్తుల్ని వాడడం వ్యక్తపరచడానికి ఉదాహరణ. సంఖ్యలను సంజ్ఞ రూపంలో రాయడం వ్యక్తపరచడానికి ఉదాహరణ. ఇన్ని రకాల ఉదాహరణ అనేటువంటిది. ఇంకా మనం గమనించినట్లయితే ఇవ్వబడినటువంటి సమయాన్ని చూసిన విద్యార్థి ఉదయము సాయంత్రము అనేటువంటి పదాలను వాడుతూ ఉదయం 7:30 కన్నా సమయం చెప్పడం, లేదా సాయంత్రం 6:40 అనేటువంటి సమయాన్ని వాడడం చెప్పడం కూడా ఈ యొక్క వ్యక్తపరచడానికి అద్భుతమైనటువంటి ఉదాహరణగా మనం పేర్కొంటాం. ఇవన్నీ కూడా ఉదాహరణకు సంబంధించినటువంటి అంశాలే. మరి ఇవన్నీ వ్యక్తపరచడానికి సంబంధించిన అంశాలు. మరి నెక్స్ట్ అంశం మనం చూడబోతున్నాం. ఈ అంశంతో పాటుగా ఇంకా మనం గమనించినట్లయితే ఈ వ్యక్తపరచడంతో పాటు ఉండేటువంటిది మరొకటి అనుసంధానమైనటువంటి అంశం. సో ఈ అనుసంధానాన్ని మనం గమనించినట్లయితే విద్యార్థి ఎలాంటి అంశాలను అనుసంధానం చేస్తాడు అనేటువంటిది గమనిస్తే విద్యార్థి గణితాన్ని ఇతర సబ్జెక్టులతో అనుసంధానం చేస్తాడు, నిజ జీవిత అంశాలను అనుసంధానం చేస్తాడు, తన దగ్గర ఉన్నటువంటి డబ్బుతో కావలసినటువంటి వస్తువులను కొన్నప్పుడు వాటిని అనుసంధానం చేస్తాడు, సరిపోతుందా లేదా అనేటువంటి అనుసంధానం చేస్తాడు. సో ఇలాగా అనుసంధానం అనేటువంటిది మనం గమనించాలి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ అనుసంధానంలో చూస్తాం. ఆ అనుసంధానం ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది చూద్దాం. నిజ జీవిత అంశాలకు సంబంధించినటువంటి సమస్యల్లో విద్యార్థి ఆ లాభ నష్టాలలో వాడుకోవడం కానీ లేదా తనకున్న గణిత జ్ఞానాన్ని ఉపయోగించి వడ్డీ లెక్కలను ఉపయోగించి చేసుకొని తద్వారా వడ్డీని పొందడం కానీ ఇక్కడ అనుసంధానంగా మనం గమనిస్తాం. దరిదాపుల్లో అనుసంధానంలో కొన్ని అంశాలు సమస్య సాధనను పోలి ఉంటాయి, కానీ జాగ్రత్తగా పరిశీలించాల్సినటువంటి అంశం ఉంది. ఆ అనుసంధానం ఏంటో చూద్దాం. విద్యార్థి మనం గమనిస్తే సహజ సంఖ్యా సమితి అయినటువంటి n కు పూర్ణాంకాలైనటువంటి w కు మధ్య సంధానాన్ని అవగాహన చేసుకుంటాడు. సో NW ల మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడం,
ఎన్డబ్ల్యూల మధ్య సంబంధాన్ని, ఎన్డబ్ల్యూలే కాదు ఎన్కి డబ్ల్యూకి జడ్కి మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడం కూడా అనుసంధానమే. అలాగే విద్యార్థి భిన్నాలు దశాంశ భిన్నాలు దశాంశ భిన్నాల మధ్య ఉన్న బంధాన్ని అర్థం చేసుకోవడం కూడా అనుసంధానమే. భిన్నము దశాంశ భిన్నాల మధ్య ఉండే సంబంధాన్ని అర్థం చేసుకోవడం అనుసంధానమే. నిష్పత్తి అనుపాతమును అర్థం చేసుకోవడం కూడా, అవగాహన చేసుకోవడం కూడా అనుసంధానమే. నిష్పత్తి అనుపాతాన్ని అర్థం చేసుకోవడం అనుసంధానం, భిన్నాలను దశాంశ భిన్నాలకు మధ్య ఉండే సంబంధాన్ని అర్థం చేసుకోవడం అనుసంధానం. NWZ సహజ సంఖ్యా సమితి, పూర్ణాంకాల సమితి, పూర్ణ సంఖ్యా సమితికి మధ్య గల సంబంధాన్ని అర్థం చేసుకోవడం కూడా అనుసంధానమే. పరావర్తన సౌష్ఠవాన్ని అభినందించడం, ప్రకృతిలో ఉన్న పరావర్తన సౌష్ఠవాన్ని అభినందించడం కూడా అనుసంధానమే. పరావర్తన సౌష్ఠవాన్ని అర్థం చేసుకోవడం అనుసంధానం. ఇంకా మనం గమనించినట్లయితే మీకు ఇందాక చెప్పాను, లాభ నష్టాలను నిత్య జీవితంలో ఉపయోగించే లాభ నష్టాలను అవగాహన చేసుకొని లాభ నష్టాలను నిజ జీవిత సమస్యల సాధనలో ఉపయోగించుకోవడం కూడా అనుసంధానము. తన పరిసరాల్లోని సమాంతరతను పరిశీలిస్తాడు, త్రివిధ్య భావనలను ఉపయోగిస్తాడు. ఇంకా మనం గమనించినట్లయితే క్షేత్ర గణితంలో మనం చూసినప్పుడు చతుర్భుజం లేదా ఇక్కడ గమనించినట్లయితే దీర్ఘ చతురస్రం బాట వైశాల్యం భావనను అనుసంధానిస్తారు. దీర్ఘ చతురస్రానికి బాట వైశాల్యం భావనను అనుసంధానిస్తాడు. ఇవన్నీ కూడా అనుసంధానానికి ఉండేటువంటిది. అనుసంధానంలో జాగ్రత్తగా గమనించండి. నిజ జీవిత అంశంలో గణితాన్ని ఉపయోగించుకోగలగడం అనేటువంటివన్నీ కూడా అనుసంధానానికి సంబంధించినటువంటి ప్రశ్నలే. సో ఇంకా మనం గమనిస్తే అనుసంధానానికి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి అంశాలు ఉన్నాయి ఏంటి అనేటువంటిది చూస్తే, జామితీయ భావనలను ఉపయోగించి బీజీయ న్యాయాలను సరిచూడడం. జామితీయ భావనలు ఉపయోగించి బీజీయ న్యాయాలను సరిచూడడం అనేటువంటిది కూడా అనుసంధానానికి సంబంధించినటువంటి అంశమే. జామితీయ భావనలను ఉపయోగించి బీజీయ న్యాయాలను సరిచూడగలగడం అనేటువంటిది అనుసంధానమే. అనులోమ విలోమానుపాత సమస్యలను సాధించగలగడం లేదా వాటిని పోల్చగలగడం కూడా మనం అనుసంధానంగా గమనించాలి. ఇక్కడ సమస్య సాధించాడు కదా అంటే సాధించిన సమస్య పోలికతో సాధించబడింది. ఫర్ ఎగ్జాంపుల్ 6 10 రోజులు చేస్తే 5 ఎన్ని రోజుల్లో చేస్తారు. సో ఇక్కడ జనాభా పెరిగింది, మంది ఉన్నారు, రోజులు పెరిగినాయి, రోజులు ఉన్నాయి. ఇప్పుడు మంది తగ్గారు, రోజులు ఏమవ్వాలా, రోజుల సంఖ్య పెరగాల. సో ఒకటి తగ్గితే ఇంకొకటి పెరగాలి, విలోమానుపాత సమస్య చేయాలి. ఇక్కడ సమస్య సాధన రాయకూడదు. కారణం ఏంటి అంటే ఆ సమస్య సాధనకు కారణమైంది ఇక్కడ ఈ యొక్క అనుసంధానం. సో కాబట్టి అనులోమ విలోమానుపాత సమస్యల్ని సాధించగలగడం కూడా అనుసంధానమే. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, ఇది కాంట్రవర్సీ బిట్, బట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అనులోమ విలోమానుపాత సమస్యలు చేయగలగడం. 12 మందికి 8,000 అవసరమైతే 18 మందికి ఎన్ని వేలు అవసరం అవుతాయి. సో ఇక్కడ ఇది ఎక్కువ అవసరం అవుతాయి. మంది పెరిగారు కాబట్టి సంఖ్య పెరుగుతుంది, ఒకటి పెరిగితే ఇంకోటి పెరిగింది, అనులోమానుపాతం. కాబట్టి చూడడానికి ఏమో సమస్య సాధన, కానీ ప్రశ్న ఏమో అనుసంధానానికి సంబంధించినటువంటి ప్రశ్న. ఇది అనుసంధానానికి ఉండేటువంటి లక్షణం. ఇలాగ అనుసంధాన ప్రశ్నలు చూడాలి. ఇంకా చెప్తే చాలా అంశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మళ్ళీ మీకు మెటీరియల్లో ఉన్నాయి, జాగ్రత్తగా చదవండి, చూడండి. చివరి అంశం మనం చూడబోతున్నాం, దృశ్యీకరణ, విజువలైజేషన్. దీన్నే ప్రాతినిధ్యపరచడం అంటాం. బొమ్మలు గీయగలగడం, పట్టికలు వేయగలగడం, లేదా వృత్తాలలో వ్యంచిత్రాలు గీయగలగడం, లేదా మనం గమనిస్తే సంఖ్యారేఖపై విలువలను గుర్తించగలగడం, లేదా జామితి పటాలను గీయగలగడం, వాటిలో కోణాలను గుర్తించగలగడం, పట్టికల ద్వారా సమాచారాన్ని సేకరించగలగడం, సమాచారాన్ని పట్టికల్లో పొందపరచగలగడం, గ్రాఫులు గీయగలగడం, గ్రాఫుల ద్వారా సమాచారాన్ని రాబట్టగలగడం మొదలైనటువంటి అంశాలన్నీ కూడా దృశ్యీకరణ, విజువలైజేషన్. దీన్నే మనం అంటున్నాం ప్రాతినిధ్యపరచడం. ఈ విధంగా ఈ యొక్క గణితంలో ఉండేటువంటి అన్ని అకాడమిక్ స్టాండర్డ్స్ అనేటువంటివి AS1, AS2, AS3, AS4, AS5 గా పరిగణించబడుతూ ఈ విధంగా ఇప్పుడు నేను పేర్కొన్న అంశాలుగా మనం సాధించాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని అంశాలు ఇక్కడ బోర్డుపై చెప్పడం కష్టం కాబట్టి మీకు అనేక అంశాలు పుస్తకంలో మెటీరియల్లో ఇచ్చున్నాను.
మన క్లాస్ వినండి, ఒకసారి మీరు జాగ్రత్తగా మెటీరియల్ ని ప్రాక్టీస్ చేయండి, అద్భుతంగా మీరు అందుకునేటువంటి ప్రక్రియ చేపడతారు. కేవలం ఇతర అంశాలలో మీరు గమనించినట్లయితే వీడియోల్లో నోటుకొచ్చినటువంటి ఒక 2-3 అంశాలు చెప్పేసి వదిలివేయడం జరుగుతుంది. ఇంత విస్తృతమైనటువంటి సమాచారం పొందే క్వశ్చనే లేదు మిగతా యాప్ల్లో. కాబట్టి అందుకనే కేకేఆర్ డిఎస్సి మాస్టర్స్ యూట్యూబ్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ దీన్ని తెలియజేయవలసిందిగా కోరుకొంచు. మీరు గట్టిగా దీని మీద పట్టు, ఒక బిట్టుని మీరు ఖచ్చితంగా కొట్టు అనేటువంటి విధంగా ఈ యొక్క తరగతి గది ఉంటుంది మిత్రులారా. సో కాబట్టి ఈ గణిత విద్యా ప్రమాణాల మీద పూర్తి పట్టు సాధించండి. ఒకసారి క్లాస్ మొత్తం జాగ్రత్తగా వినండి. రెండో అంశాన్ని పూర్తిగా మీరు ఒకసారి మెటీరియల్ చదివినట్లయితే పరిపూర్ణమైనటువంటి పట్టు మీకు లభించడానికి అవకాశం ఏర్పడుతుంది. మరి తదుపరి క్లాస్ లో మనం విజ్ఞాన శాస్త్ర విద్యా ప్రమాణాలు మరియు సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలకు సంబంధించిన అంశాలని చూద్దాం. వీలైతే దాంట్లో మనం కొన్ని బిట్లను కూడా ప్రాక్టీస్ చేసేటువంటి ప్రక్రియ చేపడదాం. మరి అంతవరకు మీరు ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. దిస్ ఇస్ కనకరాజ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.